హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు మక్క పిండితో రోటీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ఎక్కువగా జొన్న రొట్టె అలాగే గోధుమ పిండితో చపాతీ చేసుకుంటాం కదా! ఒక్కసారి ఇలా మక్క పిండితో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా హెల్తీ కూడా. ఈ మక్క పిండితో గడక చేసుకుంటారు కదా! కానీ ఇలా రోటీస్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో కొలతలతో చూపిస్తాను చూడండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల మక్క పిండిని జల్లించి తీసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ని స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని ఒకసారి సాల్ట్ను మక్క పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం హీట్ చేసుకున్న వాటరు కొన్ని యాడ్ చేసుకుంటూ ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. వాటరు హీట్ అయిన తర్వాత మనకి చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోండి. హ్యాండ్తో కలపకండి. ఫస్ట్ ఇలా వాటర్ మొత్తం వేసుకొని వేడి మీద ఉన్నప్పుడే మనం ఈ పిండిని కలుపుకోలేదు కాబట్టి ఇలా కలిపితే మనకి హ్యాండ్ కాలే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొంచెం పిండిని తీసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. 2 కప్పుల వాటర్కి 2 కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుంది. మీరు తీసుకునే పిండిని బట్టి వాటర్ ఏమన్నా మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక హాఫ్ కప్పు వాటర్ని హీట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా పిండిని చపాతీ ముద్దలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి ఈ రోటీసు పగలకుండా అలాగే మంచిగా చక్కగా పొంగుతూ వస్తాయండి. పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే అంత చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత రోటీకి సరిపడా పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను కూడా ఒక 1 మినిట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. చపాతీ పీట మీద కొంచెం పొడి పిండి వేసుకుంటూ ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి. సైడ్లకి ఎడ్జెస్ పగలకుండా మనం ఇలా ఇంకొక హ్యాండ్ పెట్టుకుంటూ ఎడ్జెస్ పగలకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీరు చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు, కానీ నాకు చేయితో చేయడం వచ్చు కాబట్టి నేను హ్యాండ్తోనే చేసుకుంటున్నాను. మనం ఎలా అయితే జొన్న రోటీస్ చేసుకుంటామో సేమ్ అలానే వీటిని కూడా చేసుకోవాలి. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ ప్యాన్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న రోటీని వేసుకొని ఈ రోటీని ఇలా హ్యాండ్తో ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక సైడు ఇలా తిప్పుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో రోటీ. ఇలా 1 సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేస్తూ 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకి ఇవి చక్కగా పొంగుతాయి. చూడండి ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు దీనికి నేను వాటర్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా కొన్ని వాటర్ అప్లై చేయొచ్చు. అలాగే ఇంకో రకంగా కూడా ఇలా అప్లై చేయొచ్చు. నేను ఇంకో చపాతీని కాల్చి చూపిస్తాను. ఇప్పుడు ఒక సైడు వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా వాటర్ అప్లై చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. చూడండి మనకి ఇవి చక్కగా కాలిపోయినాయి. మరి ఎక్కువ మనకి చపాతీలాగా కాలవండి. ఇలా కాలిన తర్వాత ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకోటి కూడా చేసుకొని దీన్ని కూడా పెనం పైన వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో కర్చీప్ను ముంచుకొని ఈ కర్చీప్తో మనం ఈ చపాతీ పైన వాటర్ మొత్తం అప్లై చేసుకోవాలి. చూడండి ఇంకో సైడ్ కూడా ఇలా తిప్పుకొని ఇంకో సైడ్ కూడా వాటర్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కర్చీప్తో అయినా లేదంటే ఏ క్లాత్తో అయినా మీరు ఇలా తడుపుకొని అప్లై చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. వాటర్ వేసిన వెంటనే మనం తీస్తే పెనానికి అతుక్కుంటుంది కాబట్టి మెల్లగా తీసుకోవాలి. ఇలాగే 2 సైడ్స్ తిప్పుకుంటూ 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత దీన్ని కూడా తీసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా పొంగుతాయండి, మెత్తగా ఉంటాయండి. ఇవి ఎన్ని అవర్స్ అయినా మెత్తగా ఉంటాయి. అలాగే అన్ని చపాతీలను ఇదే విధంగా చేసుకొని కర్చీప్ వాటర్లో ముంచుకుంటూ వాటర్ అప్లై చేసుకుంటూ 2 సైడ్స్ వాటర్ అప్లై చేసి అన్నీ ఇదే విధంగా రోటీస్ని మీరు కోలతో కూడా చేసుకోవచ్చు. కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకొని చేసుకుంటే మనకి పగలకుండా వస్తాయి. ఒకవేళ మీకు పగిలినట్టు అనిపిస్తే కనుక మీరు మంచిగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా పొంగుతూ ఎంత చక్కగా వచ్చాయో.
పొరలు పొరలుగా సూపర్గా ఉంటాయండి. చాలా హెల్తీ రెసిపీ కూడా. పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఈ రొట్టెలను అలాగే గడకను తినే హెల్తీగా ఉన్నారు కదా వాళ్ళు. ఇలా ఒకసారి చెయ్యండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. వీటిని ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి ఎన్ని అవర్స్ అయినా ఇవి మెత్తగానే ఉంటాయి. మీకు గట్టిగా కావాలన్నా కూడా వాటర్ ఎక్కువ అప్లై చేసుకుంటే గట్టిగా కూడా ఉంటాయి. బయట పెట్టుకుంటే మీకు ఎలా తినాలనిపిస్తే అలా చేసుకోండి. వీటిని వట్టిగా తిన్నా బాగుంటే ఏ కర్రీలో అయినా నంజుకొని తినేయచ్చు హ్యాపీగా. నైట్ టైము చపాతీ తింటాం కదా! చపాతీ బదులు జొన్న రొట్టె, గోధుమ పిండి చపాతీ బదులు ఈ మక్క రోటీస్‌ని కూడా చేసుకొని ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.